వ్యూవర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. ఎప్పటికప్పుడు ప్రతి సండే ఈవినింగ్ 5 o'clock మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ ఇంటికి దారేదో చూపించేస్తున్నాం కదా. ఈ రోజు కూడా మేము రెడీగా ఉన్నాము. మీకు ఇష్టమైన ఒక హీరోయిన్ ఇంటికి దారేదో చూపించబోతున్నాం. షీఈస్ నాట్ ఓన్లీ ఏ హీరోయిన్ అండి, ఒక రాజకీయ ప్రస్థానం కలిగిన వ్యక్తి కూడా. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అలాగే మూవీస్ లో కూడా నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అంటే కొన్నేళ్ల క్రితం మూవీస్ కి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పటికీ మళ్ళీ కూడా కంబ్యాక్ ఇచ్చారు అనే చెప్పొచ్చు. ఆవిడ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా. అఫ్ కోర్స్ ఈ పాటికి చాలా మంది లైక్ గెస్ట్ చేసుకునే ఉంటారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చారా, ఎవరు కంబ్యాక్ చేశారు అన్న ఒక థాట్ లో ఉండుంటారు కదా. సో సరిలేరు నీకెవరుతో కంబ్యాక్ ఇచ్చినటువంటి యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడే విజయశాంతి. రీసెంట్ గా వచ్చినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో మూవీ కూడా ఉంది కదా, అందులో కూడా ప్రధాన పాత్రలో నటించారు. కళ్యాణంకి తల్లిగా కూడా నటించారు. కాబట్టి ఈ కంబ్యాక్ ఆవిడకి ఎలా ఉండింది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఆవిడ చేసినటువంటి మూవీస్ ఏంటి, ఎన్ని భాషల్లో చేశారు, ఆవిడ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది, ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుంటూ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి విజయశాంతి గారి ఇంటికి దారేదో ఈ రోజు చూపించబోతున్నాం. ప్రస్తుతం మనం ఉన్నాము కేబీఆర్ పార్క్ దగ్గర. కేబీఆర్ పార్క్ నుంచి ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి విజయశాంతి గారి ఇంటికి దారేదో ఇప్పుడు చూసేద్దాం. సో వియర్స్, మనం విజయశాంతి గారి ఇంటికి దారేది చూపించబోతున్నాం కదా. అయితే మేమైతే ప్రస్తుతం పంజాగుట్ట వే నుంచి వచ్చామండి. అంత దూరం నుంచి మీకు చూపిస్తే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుందేమో అని కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసాము. సో మీరు కనుక పంజాగుట్ట వే నుంచి వచ్చినట్లయితే కేబీఆర్ పార్క్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు లైక్ యూసఫ్గూడ చెక్ పోస్ట్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చినట్లయితే స్ట్రైట్ గా వచ్చేయాల్సి ఉంటుంది అనమాట కేబీఆర్ పార్క్ నుంచి. సో ఇక విజయశాంతి గారి గురించి మాట్లాడుకుందాము. ఆవిడ ప్రస్థానం, సినీ ప్రస్థానం కానివ్వండి, రాజకీయ ప్రస్థానం గురించి కూడా మాట్లాడుతూ వెళ్ళిపోదాము. సో నేను ముందుగా చెప్పినట్టుగా పంజాగుట్ట నుంచి లెఫ్ట్ తీసుకున్నామండి. మేము స్ట్రైట్గా వచ్చేసి కేబీఆర్ పార్క్ నుంచి లెఫ్ట్ వైపు స్ట్రైట్గా వెళ్తున్నాము. మనం బస్వతారకం హాస్పిటల్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. బాలకృష్ణ గారిది మనందరికీ తెలిసిందే. ఇక బాలకృష్ణ గారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి జనరల్గా విజయశాంతి గారు బాలకృష్ణ గారితో అండ్ ఆల్సో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. వాళ్ళ జోడీ కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ పైన కెమిస్ట్రీ చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఈవిడ తన 30 years ఆఫ్ ఇండస్ట్రీలో, అంటే మూవీస్కి వచ్చేసి లైక్ సినీ ఇండస్ట్రీకి వచ్చేసి తన 30 years పైనే అయింది. సుమారు ఒక 180+ మూవీస్ వరకు కూడా ఆవిడ నటించారు. అండ్ చాలా లాంగ్వేజెస్లో నటించారు ఆవిడ. కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ ఇలా ఎన్నో భాషల్లో ఆవిడ నటించారు. అండ్ లేడీ అమితాబ్గా కూడా తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు. ఇలాంటి ఒక ప్రస్థానంలో ఆవిడ లైక్ తెలుగు మూవీస్కి మాత్రమే కాకుండా పలు భాషలో కూడా నటించడం గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో మనం అలాగే లైక్ స్ట్రైట్గా వెళ్తున్నామండి. బసవతారకం ముందు నుంచి కూడా వెళ్తున్నాం. ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది. జనరల్గా బసవతారకం వే అని కూడా అంటారు. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనం రైట్కి టర్న్ తీసుకోవాలి. రైట్కి టర్న్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో నేను ల్యాండ్ మార్క్స్తో సహా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఇక ఆవిడ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లేడీ అమితాబ్గా మంచి పేరు సంపాదించుకున్న ఆవిడ 1991లో కర్తవ్యం సినిమాలో ఆవిడ నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని ఆవిడ అందుకున్నారు. అలాగే ఆవిడ 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను, అలాగే 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా ఆవిడ అందుకున్నాడనే చెప్పొచ్చు. ఆమె 4 రాష్ట్ర నంది పురస్కారాలను కూడా అందుకుంది. అండ్ 1985లో ప్రతిఘటన సినిమాకు గాను ఆవిడకి నంది పురస్కారం అందింది. అండ్ 1987లో చిరంజీవితో కలిసి నటించినటువంటి స్వయం కృషి మూవీ ఇప్పటికీ మన టీవీలో వస్తూ ఉంటుంది. ఆ మూవీ చూసినప్పుడల్లా వాట్ ఏ సాంగ్స్, వాట్ ఏ మూవీ అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ మూవీస్లో కూడా ఆవిడకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాలీవుడ్ నటుడు థామస్ జాన్తో నటించిన మళ్ళీ పడమటి సంధ్యారాగం సినిమా, వీటిలో కూడా మంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడ్డాయి. మంచి రివార్డ్స్ కూడా అందుకున్నారనే చెప్పొచ్చు. ఇక ఇది మాత్రమే కాకుండా అగ్నిపర్వతం, ప్రతిఘటన, రేపటి వారులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, జానకి రాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, ఇట్లా సో మెనీ మూవీస్ అండి ఆవిడ చేసినటువంటి మూవీస్ గురించి మాట్లాడితే. అండ్ స్టిల్ ఇప్పుడు ఇంకా రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి లైక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో కూడా వచ్చారు. అండ్ రోడ్ వైపు కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం బీఆర్ఎస్ ఆఫీస్ చూస్తున్నామండి. బీఆర్ఎస్ ఆఫీస్ దాటి కూడా ఇంకాస్త ముందుకెళ్ళి మనం రైట్ సైడ్కి తీసుకోవాలి. రైట్కి వెళ్ళి ఇంకాస్త ముందుకు లెఫ్ట్ తీసుకుంటే ఎమ్మెల్యే కాలనీ అంటారు. సో ఇంకా అవే వచ్చిన తర్వాత మీకు ఇతర విశేషాలు కూడా చెప్తాను, లైక్ ల్యాండ్ మార్క్స్తో సహా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా విజయశాంతి గారి గురించి మాట్లాడాల్సి వస్తే షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ, ఒక నిర్మాతగా కూడా, ఒక నటిగా కూడా
ఎన్నో పాత్రలు పోషించి అందరికీ దగ్గరైన నటి అనే చెప్పొచ్చు. ఇక ఇలా అనుకుంటూ పోతే ముందుగా చెప్పినట్టుగా 180+ సినిమాలు చేశారు ఆవిడ. ఇంకా ఇవి మాత్రమే కాకుండా రాజకీయ జీవితం గురించి మాట్లాడాల్సి వస్తే 1998లో రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ. ఆమె మొదట చూసుకుంటే బీజేపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2005లో తెలంగాణ పార్టీ కూడా ఏర్పాటు చేసింది. అలాగే 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసిన తర్వాత టీఆర్ఎస్లో కూడా చేరారు ఆవిడ. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటున్నామండి. అండ్ జనరల్గానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకు వచ్చి మనము రైట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్ మనకు ఒమేగా హాస్పిటల్ అంటే కూడా ఎవరన్నా చెప్తారు ఎమ్మెల్యే కాలనీలో. సో ఆ వేలో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. అలా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. నియర్లీ మనకు ఒక 1 కిలోమీటర్ వరకు వస్తుంది అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే. ఇక రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపికై గెలిచారు కూడా. ఆ తర్వాత 2013లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొంటున్నారని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ 2014లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2020 డిసెంబర్ 8న బీజేపీ నుంచి అండ్ 23 నవంబర్ 15th నుంచి అక్కడ రాజీనామా చేసేశారు. అండ్ ఆ తర్వాత నవంబర్ 7న హైదరాబాద్లోని ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అండ్ నవంబర్ 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా కన్వీనర్గా కూడా ఆమెను నియమించడం జరిగింది. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నామండి. ఇంకాస్త అంటే జనరల్గానే విజయశాంతి గారి గురించి మాట్లాడితే ఆవిడ సినిమాలు కానీ అండ్ ఆవిడ స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి నటులు కూడా మనకు చాలామంది పేర్లు వినిపిస్తాయి. వాళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకుంటాం. రీసెంట్గా ఒక ఈవెంట్లో కూడా లైక్ బాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అని అంటే ఫస్ట్ పేరు విజయశాంతి గారిది చెప్పడం మనం చూసాము. సో విజయశాంతి గారి హీరోస్కి మాత్రమే కాదు నార్మల్గా మనలాంటి వాళ్ళకు కూడా సో మంచి వెల్ విషర్ అని కూడా చెప్పొచ్చు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేని వారు వాళ్ళకి హెల్ప్ చేయాలి అని కోరుకునేవారు విజయశాంతి. సో ఇలాగే మనం ఇంకాస్త స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి ఇల్లు వస్తుంది. ఆ ఇంటికి పక్కన ఉన్న లేన్లోకే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాగ ఇంకాస్త స్ట్రైట్గా వెళ్తున్నాం కాబట్టి సో నేను మీకు ల్యాండ్ మార్క్స్తో సహా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో విజయశాంతి గారి గురించి మాట్లాడితే మీకు విజయశాంతి గారి కలిసి అంటే ఆవిడ చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన మూవీ ఏది? ఆవిడ ఎవరితో అయితే పేరుగా బాగుంటారు? ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి సరిలేరు నీకెవలో మహేష్ బాబు గారితో అలా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదండి. ఇది ధర్మపురి అరవిందరావు గారి ఇల్లు. ఈ రైట్కి మనం టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ అంటే జనరల్గానే పొలిటీషియన్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కానీ చాలా మంది ఇక్కడే ఉంటుంటారండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఎమ్మెల్యే కాలనీ కానివ్వండి, ఫిలిం నగర్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ ఈ సర్కిల్లోనే ఉంటారు. సో మనము స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్కి తీసుకున్నాం కదండి. అలా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. మీకు రైట్ సైడ్కి ఒక ట్రాన్స్ఫారం కనిపిస్తుంది. దానికి ఆపోజిట్ వే ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ మనం టర్న్ అవ్వాలన్నమాట. సో ఇంకాస్త అలా ముందుకు వెళ్తున్నాము. మనకు రైట్ సైడ్కి అయితే ఒక ట్రాన్స్ఫారం కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే దానికి ఆపోజిట్ వెళ్ళు మనం లెఫ్ట్కి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఎదురుగా విజువల్లో కూడా చూస్తున్నాం అక్కడ నుంచి ఒక కారు కూడా మనకు టర్న్ అయినట్టు కనిపించింది. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. మనం రైట్ సైడ్కి ట్రాన్స్ఫారం అన్నట్టు చెప్పాను కదా, ఆల్రెడీ ట్రాన్స్ఫారం కూడా దాటి లెఫ్ట్ సైడ్కి మనం మూవ్ అవుతున్నాము. సో లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే మనకు డెడ్ ఎండ్ వచ్చేస్తుందండి. ఆ డెడ్ ఎండ్ నుంచి కూడా మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి మనకు విజయశాంతి గారి ఇల్లు చూడొచ్చు. చాలా దగ్గరగా ఉంటుంది ఎమ్మెల్యే కాలనీ నుంచి విజయశాంతి గారి ఇంటికి వెళ్ళాలి అని అంటే. ఆవిడ ఒక రాజకీయ నాయకురాలుగా కూడా ఇంకా ఎదగాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. అండ్ మూవీస్లో కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి అఫ్ కోర్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈవెన్ దో కూడా బాగుంటుంది. సో మనం దగ్గరకు వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్కి తిరిగాం కదా, రైట్ సైడ్కి మనకు ఆల్రెడీ ఫ్లెక్సీ రూపంలో విజయశాంతి గారి ఫోటో సెట్ ఒకటి మనకు కనిపిస్తుంది. సో రైట్ సైడ్కి కనిపించేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అదే మనకు విజయశాంతి గారి ఇల్లు. సో మనం చూస్తున్నాం కదా, ఇదే అన్నమాట. మెరూన్ కలర్ విత్ సిల్వర్ కలర్ గేట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదే.
సో వ్యూయర్స్ అనుకున్నట్టుగానే మనం విజయశాంతి గారింటికి దారేదో చూసేసాం కదా! చాలా ఈజీగా ఉంది. దట్టు ఎమ్మెల్యే కాలనీ నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఈజీ ల్యాండ్ మార్క్స్‌తో సహా కూడా మీకు చెప్పడం జరిగింది కదా! సో మీకు విజయశాంతి గారు నటించినటువంటి సినిమాల గురించి మాట్లాడాల్సొస్తే ఏ మూవీ ఎక్కువగా ఇష్టం? ఈ మధ్య లైక్ మళ్ళీ రీ రిలీజ్ మూవీస్ అన్నవి నడుస్తున్నాయి కాబట్టి ఒకవేళ విజయశాంతి గారి మూవీ ఏదైనా మళ్ళీ రీ రిలీజ్ అవ్వాలనుకుంటే ఏ మూవీ రీ రిలీజ్ అయితే బావుంటుందో కూడా చెప్పేయండి. మరి ఇతర ఏ సెలబ్రిటీ ఇంటికి దారేది చూడాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. హోప్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో సెలబ్రిటీ ఇంటికి దారేదిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ వినోదం. సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జర్నలిస్ట్ మోహన్. దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.